హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్డీసీ ఛానల్. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు మధ్యలోనే ట్రీట్మెంట్ ఆపేస్తే ఏమవుతుంది, ఏం ప్రాబ్లం అవుతుంది, అసలు ప్రాబ్లం అవుతుందా కాదా, ఇది టాపిక్. ఎందుకు ఆపేస్తారండి? రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు కంపల్సరీగా కొంతమందికి 1 సిట్టింగ్లో కంప్లీట్ అవుతుంది, కొంతమంది 2 సిట్టింగ్స్ కంప్లీట్ అవుతుంది, కొంతమంది 3 సిట్టింగ్స్ కంప్లీట్ అవుతుంది. ఆపేయడం అంటే 2 రకాలు ఉంటుంది. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ 2 సిట్టింగ్స్ ఉన్నప్పుడు 100 సిట్టింగ్ చేసుకొని 2వ సిట్టింగ్ చేయలేదనుకోండి, అంటే ట్రీట్మెంట్ క్లీనింగ్ వర్క్ చేసి ఫిలప్ చేయలేదనుకోండి, డెఫినెట్లీ తిన్నదంతా కూడా ఫుడ్ లాడ్జింగ్ అయ్యి దాని లోపలంతా పోయి తర్వాత ఒక 2 డేస్కి అంతా కూడా అదంతా కూడా మళ్ళీ ఆ ఫుడ్ అంతా కూడా బ్యాక్టీరియా రీచ్ అయ్యి అది మీకు పెరియాపికల్గా ఇన్ఫెక్షన్, రూట్స్ లోపలికంతా ఇన్ఫెక్షన్ లాగా వెళ్ళి ఆ టూత్ మిగిలి డ్యామేజ్ అయ్యి పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ప్రతిదానికి ఒక పీరియడ్ అనేది ఉంటుంది. మీకు డాక్టరే చెప్తారు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఫస్ట్ సిట్టింగ్కి, సెకండ్ సిట్టింగ్కి 3 డేసా, 4 డేసా. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ కేసెస్ మీకు సింగిల్ సిట్టింగ్లోనే కంప్లీట్ అవుతున్నాయి, వాటికి ప్రాబ్లం ఉండదు. కానీ ఇక్కడ కూడా ఒకటి ఉంది, దీంట్లో కూడా మధ్యలో ఆపేయడం అంటే ఎలా అంటే, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత దానిపైన క్యాప్ వేస్తారు. ఆ క్యాప్ వేయడానికి కొంతమంది నాకు నొప్పి తగ్గిపోయింది, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిపోయింది, నాకు ఫిల్అప్ కూడా చేసేసారు, ఏముంది పంటికి సిమెంట్ పెట్టినట్టు పెట్టేస్తే సరిపోతుంది, ఇంకేముంది క్యాప్ అవసరం లేదండి, ఏదో డబ్బుల కోసం చెప్తుంటారు వాళ్ళు. నో, అవసరం. మామూలు పన్నుకి వైటల్ టూత్కి సిమెంట్ పెట్టడం వేరు, రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి సిమెంట్ పెట్టడం వేరు. ఏ విధంగా చెప్తాను చూడండి. మీకు వైటల్ టూత్కి ఏంటంటే బ్లడ్ సప్లై అన్నీ జరుగుతుంటుంది, టూత్ స్ట్రెంగ్త్ ఉంటుంది. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన టూత్కి మీకు లోపలంతా కూడా ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ క్లియర్ చేసేసి గట్టపరచాన మెటీరియల్ పెట్టడం వల్ల అది మీకు బ్రిట్టల్ అవుతుంది, పెళుసు అవుతుంది. ఆ టూత్ స్ట్రెంగ్తన్ కోసమే దానిపైన మీకు క్యాప్ వేస్తారు. ఆ క్యాప్ వేయడం వల్ల మీరు అన్నీ నమ్మలొచ్చు, అన్నీ తినొచ్చు. మళ్ళీ ఇంకో కొత్త పాయింట్ లేదు, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత పన్ను పెళుసైపోద్ది, నేను చేసుకోను. కరెక్ట్ కాదు. అస్సలే పన్ను లేకపోవడం కంటే ట్రీట్మెంట్ చేసి క్యాప్ వేసుకొని ఒక 10-15 సంవత్సరాలు ఉండడం మంచిదే కదండి. సో మీరు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత నొప్పి తగ్గిపోయింది అని ట్రీట్మెంట్ అయిపోయిందని అనుకోవద్దు. మీ డాక్టర్ గారు క్లియర్గా మీకు ఇన్ఫామ్ చేస్తారు. సమ్ టైమ్స్ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మీరు వినకపోవడమో, ఎక్కడైనా పొరపాటుగా ఇచ్చేయడం వల్ల మా డాక్టర్ గారు చెప్పలేదు. కొంతమంది అంటుంటారు, మా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత మీరు క్యాప్ ఎందుకు, మా డాక్టర్ గారు చెప్పలేదు. ఎందుకు చెప్పరు? ప్రతి డాక్టర్ చెప్తారు. మీరు దాన్ని ప్రాపర్గా రిసీవ్ చేసుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో బాటమ్ లైన్, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన పన్ను కంపల్సరీగా వాటి సిట్టింగ్స్ ప్రకారం మీ డాక్టర్ మీ ఫ్యామిలీ డాక్టర్, డెంటిస్ట్ సజెస్ట్ చేసిన ప్రకారం ఆ ట్రీట్మెంట్ని ప్లస్ దాంతోపాటు ట్యాబ్లెట్స్ని కూడా ప్యారలల్గా ఆ కోర్సును వాడడం చాలా ముఖ్యం. నొప్పి తగ్గిపోయిందని కదా ట్యాబ్లెట్స్ వాడకుండా ఉండడం, నొప్పి తగ్గిపోయింది కదా నెక్ సిట్టింగ్ ఆగడం, నొప్పి తగ్గిపోయింది కదా అని ఎక్కువ గ్యాప్ ఇవ్వడం సిట్టింగ్కి, ఇవన్నీ కరెక్ట్ కాదు. పూర్తిగా మీ డాక్టర్ని అనుసరించి వాళ్ళ సలహా తీసుకొని ముందుకెళ్ళండి. అర్థమైంది అనుకుంటాను టాపిక్. ఎనీవే, థ్యాంక్ యూ.